అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ మిస్టరీని ఈ రిపోర్ట్ క్లియర్ చేసింది. ఇటీవల ఎయిర్ ఇండియా 171 క్రాష్ ప్రాథమిక దర్యాప్తు రిపోర్ట్ విడుదలైంది. అందులో తెలిసింది, జూన్ 12న ఈ ఫ్లైట్ సాధారణంగా టేక్ ఆఫ్ చేసిందట. కానీ లిఫ్ట్ ఆఫ్ అయిన 3 సెకన్లకే ఇంజన్లు 2 పవర్లు చేసుకున్నాయి. అప్పుడే పైలట్ గమనించాడు, ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు కట్ ఆఫ్ పొజిషన్లో ఉన్నాయి అని. అందువల్ల ఇంజన్లకు ఇంధనం వెళ్లటం ఆగిపోయింది. ఇంజన్లు ఆగిపోయాయి. ఒక పైలట్ ఇంకో పైలట్ని అడిగాడు, ఎందుకు స్విచ్లు ఆఫ్ చేశావని. ఆరెవరు వాటిని ఆఫ్ చేయలేదు అని నిర్ధారించారు. ఆ తర్వాత పైలట్లు స్విచ్లు ఆన్ చేసి ఇంజన్లను రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఇంజన్లు రీస్టార్ట్ కావడానికి సుమారు 30 నుంచి 45 సెకన్లు పట్టుతుంది. కానీ దురదృష్టవశాత్తు విమానం ఎత్తు చాలా తక్కువగా ఉండడంతో అది ఆ సమయంలోనే క్రాష్ అయిపోయింది. కానీ ప్రశ్న ఏంటంటే, ఈ స్విచ్లు ఎలా ఆఫ్ అయ్యాయి? సాధారణంగా ఈ స్విచ్లను ఆన్ లేదా ఆఫ్ చేయాలంటే పైలట్లు ముందు వాటిని ఎత్తి లాకింగ్ మెకానిజం తీసేయాలి. ఈ లాక్ ఉండటం వల్లే స్విచ్లు అనుకోకుండా తలకిందులా కదలకూడదు. లేకపోతే ఈ ఫీచర్ లేకుండా స్విచ్లు ఎత్తకుండా కూడా ఆఫ్ కావచ్చు. అందుకే అర్థం అవుతుంది, ప్లేన్లో ఈ లాకింగ్ మెకానిజం బాగోలేదు ఉండవచ్చు. టేక్ ఆఫ్ సమయంలో వైబ్రేషన్ లేదా జీ ఫోర్స్ వల్ల ఈ స్విచ్లు స్వయంగా ఆఫ్ అయ్యి ఉండొచ్చు. ఆశ్చర్యకరంగా ఈ లాకింగ్ మెకానిజం సమస్య కొత్తది కాదు. నిజానికి 2018లోనే కొన్ని బోయింగ్ ప్లేన్ల లాకింగ్ మెకానిజం బాగోలేదని, వాటి ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్లు స్వయంగా ఆఫ్ అయ్యి ఉండాయని గుర్తించారు. అందుకే యుఎస్ఏ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక అడ్వైజరీ విడుదల చేసింది. బోయింగ్ ప్లేన్లు ఎగరించే ఎయిర్లైన్లు తనిఖీ చేసుకోవాలని, స్విచ్లు ఎత్తకుండానే కదులుతున్నాయా అని. అలాంటిది ఉంటే త్వరగా మార్చాలి. కానీ ఇది బులెటిన్ తప్పనిసరి కాదు, కేవలం సలహా మాత్రమే. అందుకే దీనిని అంతగా సీరియస్గా తీసుకోలేదు.